బాయ్. రండి రండి రండి. మా తమ్ముడు మహేష్, మా మరదలు మల్లేశ్వరి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. రీసెంట్గా వాళ్ళకి వివాహం అయ్యింది. ఇద్దరి పేర్లు కూడా డిఫరెంట్గా అంటే కలిసి ఉంటాయి. మల్లేశ్వరి మహేష్ అన్యోన్యమైన దంపతులు వాళ్ళు. వాళ్ళకి సంబంధించి ఒక కొత్తగా ట్రెండ్ అవుతున్న రెజిన్ ఆర్ట్ వాళ్ళ మ్యారేజ్ గిఫ్ట్ అనమాట ఇది. వాళ్ళకి వాళ్ళ ఒక గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజ్కి. వాళ్ళ బ్రదరు, అవును తల్లి, గిఫ్ట్ ఇచ్చాడు. దాని గురించి మీకు చూపిస్తాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇది రెజిన్ ఆర్ట్. మల్లేశ్వరి అంటే ఎం, మహేష్ ఎం, లవ్. ఈ రెజిన్ ఆర్ట్ని ఎలా తయారు చేశారంటే వాళ్ళ యొక్క పెళ్ళప్పుడు పూలదండలు మార్చుకుంటారు కదా, ఆ పూలదండల్లో ఉన్నటువంటి పువ్వులు తీసి, గులాబీలు, గోల్డ్ పువ్వులు ఇవన్నీ కలిసి పువ్వులు తీసి అందరూ ఏం చేస్తారు, పువ్వులు పడేస్తారు. కానీ వీళ్ళు పడేయకుండా గిఫ్ట్గా అలా దాచిపెట్టి అది ఇంకా ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుంది కాబట్టి గుర్తుగా ఉంచుకోవడానికని ఇలా రెజిన్ ఆర్ట్ తయారు చేస్తున్నమాట. పువ్వుల్ని తయారు చేసి ఎం మహేష్ మల్లేశ్వరి లవ్ అట్లాగా చేశారు. ఇది దీనికి లైటింగ్ కూడా వస్తుంది. ఇలా లైట్ అయితే ఇక్కడ చూడండి లైటింగ్. పువ్వులు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గులాబీలు ఇవి, ఇది గోల్డ్ ఫ్లవర్. ఇవన్నీ మ్యారేజ్ పూలదండ వాళ్ళ అంటే ఎంతో వాళ్ళ బ్రదర్ ఇచ్చాడు గిఫ్ట్గా. బ్రదర్ పేరు మధు, సాఫ్ట్వేర్. ఇద్దరు ఓకే. లైట్ వేసేసాయి. ఇంకా అమ్మాయి మల్లేశ్వరి, ఎవరిచ్చారమ్మ నీకు ఆ గిఫ్ట్? మీకు తమ్ముడు. మీ తమ్ముడా? మీ తమ్ముడి పేరు ఏంటి? ఓకే. ఏమై మా చెల్లెలు ఉషారాణి, మా బాబాయ్ అంటే మల్లేశ్వరి, మా మహేష్ వాళ్ళ నాన్నగారు. ఇంకేంటి ఏమన్నా చెప్తారా వివరంగా దాని గురించి? చూశారు కదండి, అది కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే ఏదన్నా అకేషన్లో పూలదండల్ని వాడి పడేయకుండా అది ఒక మెమరీగా జ్ఞాపకార్థంగా ఉండేలాగా ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఓకే. మల్లేశ్వరి నువ్వేం చేస్తుంటావమ్మా? నీది ఏ ఊరు? విజయవాడ. ఏం చేస్తుంటావు నువ్వు? సాఫ్ట్వేర్. ఓకే, గుడ్. ఎక్కడ జాబ్? హైదరాబాద్. ఓకే. మహేష్ నువ్వు ఎక్కడ? నువ్వు ఎక్కడ ఏం చేస్తావు? జాబ్ సాఫ్ట్వేరా? వెరీ గుడ్. ఇద్దరు సాఫ్ట్వేర్లు అనమాట. కొత్తగా ట్రెండింగ్ ఆలోచించి దీన్ని తయారు చేస్తారు. ఓకే. వీళ్ళిద్దరికి అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి, జ్ఞానశక్తి కనకదుర్గమ్మ అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందనమాట. అన్యోన్యమైన అమ్మవారి అనుగ్రహంతో పెళ్ళి అవ్వడం వల్ల వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు. పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? పెళ్ళి 8 మంత్సా? ఓకే. అమ్మవారు చెప్పింది వీళ్ళకి ఏమనంటే, అమ్మవారి దగ్గరికి వచ్చారు ఒకసారి. వచ్చి మ్యారేజ్ గురించి మేము ప్రపోజల్స్కి వెళ్తున్నాము, ఒక ఊరు విజయవాడ అమ్మ, ఎలా ఉంటుంది ఏంటని చెప్పి అమ్మవారిని అడిగారు వీళ్ళు. అడిగితే ఇప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, చాలా బాగుంటుంది, ఆ సంబంధం మీరు చేసుకోండి, ఆ సంబంధం మీకు అయ్యిద్ది అని కూడా అమ్మ చెప్పింది. అదేవిధంగా వారికి వెళ్ళారు. అంటే మొట్టమొదటి పెళ్లి చూపుల్లోనే ఒకరు ఇద్దరు నచ్చారు. ఇరువురి మనసులు కలిశాయి. అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల ఇప్పటివరకు అలాంటి పొరపంచాలు లేకుండా వాళ్ళ దాంపత్యం చాలా అన్యోన్యంగా చాలా గొప్పగా సాగుతుంది. ఏమంటారు తల్లి? అవునా? ఓకేనా? ఓకే. ప్రతి ఒక్కళ్ళు పీఠం దగ్గరికి చాలా మంది, అంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ, ఏదైనా సమస్యలు ఉన్నా, మ్యారేజ్ కాకపోయినా, లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సంథింగ్ ఎలాంటి సమస్య ఉన్నా సరే మా పీఠం దగ్గరికి, జ్ఞానశక్తి పీఠం దగ్గరికి, కనకదుర్గమ్మ జ్ఞానశక్తి పీఠం దగ్గరికి వస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మ అని వాళ్ళు
మనసులో అనుకుంటే చాలు. ఎలాంటి సమస్య అయినా సరే చాలా తక్కువ సమయంలోనే వాళ్ళ సమస్యను సాల్వ్ చేస్తుందమ్మా. అమ్మకి అంత పవర్ ఉంది. కనకదుర్గమ్మ జ్ఞానశక్తి క్షేత్రంలో ఉన్న కనకదుర్గమ్మ తల్లికి అందరూ రండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకోండి. ఈయన మా బాబాయి బసవయ్య పేరు. ఇంతకుముందు బాబాయికి హెల్త్ బాగుండేది కాదు, చాలా వీక్గా ఉండేవాడు. అవును బాబాయ్, ఈ 2 కాళ్ళు బాగా ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్స్. అమ్మవారి దగ్గరికి వచ్చాడు. అమ్మ దగ్గర నమ్ముకొని, అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకా వేరే గత్యంతరం లేదు, ఖచ్చితంగా నువ్వు నాకు ఇది సెట్ చేయాలి, ఇది బాగా చేయాలి, నేను అందరిలాగా బాగా తిరగాలి, నేను బాగుండాలని చెప్పి అమ్మవారిని అడిగాడు. అమ్మవారు నీకు ఏం చెప్పి నమ్మేమి ఇచ్చిందా? తర్వాత ఎలా ఉన్నాయి నువ్వు? బ్రహ్మాండంగా ఉన్నావు. 2 కాళ్ళు బాగున్నాయి, బాగా నడుస్తున్నాడు, బ్రహ్మాండం. లే బాబా బయట లేకపోతే సంపూర్ణ ఆరోగ్యంతో వర్తిల్తున్నాడు. కూర్చో. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి కోకొల్లలు అన్నమాట మా పీఠంలో మహిమలు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంటుంది, అనారోగ్యంతో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో వర్తిల్లుతారు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంటాయి. మనీ ప్రాబ్లంతో డబ్బులతో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా అమ్మవారు ఎంత వాళ్ళు చాలా మంది మెయిన్ పాయింట్, ప్రతి ఒక్కరికి డబ్బులు చాలా అవసరం. డబ్బులతో ఇబ్బంది పడి ఆర్థికంగా బాగా పతనమవుతున్న వాళ్ళని కూడా, ఎంతో కృంగిపోతున్న వాళ్ళు కూడా అమ్మవారు బాగా పైకి తీసి నిలబెట్టి ఒక పొజిషన్లో పెట్టింది అనమాట. ఎందుకంటే ఆమె డబ్బులు తెచ్చేది, కాకపోతే అమ్మ నాకు ఇది కావాలని అడిగితే వాళ్ళు మనసుతోటి నిజంగా భక్తి భావంతో నాకు ఇది కావాలమ్మా అని అడిగిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి అమ్మ లోటు లేకుండా అన్ని సక్రమంగా అన్ని బాగా చేస్తుందని అందరూ చెప్తూ ఉంటారు. కృష్ణుడు అలాగే మా పీఠంలో అమ్మవారి వాక్ చెప్తుంది. అమ్మవారు చెప్పి ఒక వాక్ చెప్పింది అంటే ఇంకా వాక్ తిరిగి ఉంటుంది. సత్య వాక్ పలికింది. పలికిన వాక్ కూడా శీఘ్రమే సిద్ధిస్తూ ఉంటుంది. అది జ్ఞానశక్తి పీఠానికి మహిమ. ఎలాంటి సమస్య అయినా సరే అది శీఘ్రమే అది సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది పీఠంలో. ప్రతి ఒక్కళ్ళు రండి, మీ సమస్యల్ని అమ్మవారి దగ్గర విన్నవించుకోండి, మీరు సాల్వ్ చేసుకొని అందరూ బాగా అమ్మవారి అనుగ్రహంతో వర్తిల్లాలని మేము జ్ఞానశక్తి పీఠం తరఫున మేము కోరుకుంటున్నాము. జై జ్ఞానశక్తి దుర్గమ్మ, జై జ్ఞానశక్తి, జై దుర్గమ్మ తల్లికి జై. మా పీఠం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ, శాంతి సినిమా హాల్ ఆపోజిట్, నీరు గ్రంథాలయం, కందుకూరు రోడ్ సెంటర్ అంటారు దీన్ని. అందరూ రండి. ఎలా మీరు అమ్మవారి అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం, ఆయువు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మా పీఠం తరపున మేము కోరుకుంటున్నాము. జై దుర్గా భవాని, జై జ్ఞానశక్తి.